తీసుకోండి. సంధ్య, చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం. ఇది నువ్వన్న మాటే. అవును, గుర్తుంది. అయితే అది నీ మాజీ భర్త ఒకటి విషయంలోనే లేక అందరికీ అప్లై అవుతుందా? అందరికీ. అయితే సంధ్య కూడా దేవతే కదా? అవును. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నా సంధ్యని పట్టించుకోకపోతే డౌట్ రాదా? ఏంటి? నేను పట్టించుకోవడం లేదా? రోజు ఆ ఫోటోకి పూలదండ వేసేది నేనే కదా. మరి ఈ రోజు వేయలేదే? ఇప్పుడే కదండి దేవుడి గదిలో పూజ చేసుకుని బయటకొచ్చాను. కొంచెం కూడా టైం ఇవ్వరా నాకు? కొంచెం కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అన్నీ ఎక్కువే ఇచ్చాను నీకు. బట్ నువ్వే అర్థం చేసుకోవట్లేదు. అది కూడా అన్నిసార్లు మంచిది కాదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పండి, అంతేకాని ఇలా గొడవ పెట్టుకోవద్దు. ఏంటి గొడవ? ఇప్పుడు నీతో గొడవ పెట్టుకుంటే నాకేమొస్తుంది? ఇల్లు వస్తుంది. ఏ ఇల్లు? కొన్ని రోజుల నుండి ఏ ఇంటిని అమ్మడం కోసం మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఇంటి గురించే నేను మాట్లాడుతున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ ఇంటి గురించే ఇప్పుడు నేను నీతో గొడవ పెట్టుకుంటున్నానా? మీ మాటలు చూస్తుంటే అలానే ఉంది. వాట్ ఆర్ యూ టాకింగ్? ఆ ఇంటి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా? అనుకోవడం కాదు, నా అనుమానం అదే. షట్ అప్! ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఆ ఇంటి కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నీకన్నా డబ్బున్న వాళ్ళు, సిటీ సెంటర్లో ఆస్తులున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మా మామయ్య ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చాడో నీకు తెలుసా? ఆయన నేను కేర్ చేయలేదు. ఎందుకో తెలుసా? నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్ చేశాను. అదే ప్రేమని ఇప్పటికీ నా గుండెల్లో లాక్ చేసుకున్నాను. లాక్ చేసుకోవడం కాదు, లాకప్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రేమతో నన్ను ఖైదీని చేసి బంధించినట్టు అనిపిస్తుంది. నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, రోజు ఇలా టార్చర్ చేయడానికేనా? టార్చరా? వాట్ ఆర్ యు టాకింగ్ సంధ్య? నిజం, మీరు ఒప్పుకోలేని నిజం. కాపురానికి వచ్చిన రోజు నుండి స్టార్ట్ చేశారు. కట్టు బొట్టు అన్నీ సంధ్యలాగే ఉండాలి అన్నారు. నా ఇష్టాన్ని చంపుకుని మీకోసం, కేవలం మీకోసం మీరు చెప్పినట్టు విన్నాను. అన్ని విషయాల్లో నేను మారాలి అంటే చనిపోయిన సంధ్య కోసం నా శరీరాన్ని అద్దెకి తీసుకున్నట్టుంది. నాలో తనని చూసుకోవడం తప్పు కాదు, కానీ నన్ను మర్చిపోయి తనని మాత్రమే ఊహించుకోవడాన్ని ప్రేమ అంటారా? ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చోవాలని రూల్స్ పెడతారు. అమ్మ నాన్నలకి ఏదైనా ప్రాబ్లం వస్తే చూడ్డానికి కూడా వెళ్ళకూడదు అంటారు. మీ అత్త మామలు ఇంటికొస్తే మాత్రం నన్ను భార్యలా కాకుండా బానిసలా మార్చి వాళ్ళ చేత అనరాని మాటలు అనిపించారు. ఇప్పుడు కొత్తగా మీ టార్గెట్ మా అమ్మ నాన్నల ఇంటి మీద పడింది. అది అమ్మడం ఇష్టం లేదని చెబుతున్నందుకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాటలతో నా మనసుని కష్టపడుతున్నారు. ఈ కష్టాన్ని, మీ కోపాన్ని కూడా ప్రేమే అంటారా? ఆ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అంటారా? మాట్లాడండి. సంధ్య ప్లీజ్, నువ్వేడవద్దు. నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. చాలా ఆపండి. తప్పు ఒప్పుకునే సంస్కారం ఉంటే ఒప్పుకోండి, అంతేకాని అవతల వాళ్ళది తప్పు అని ప్రూవ్ చేయాలనుకునే ప్రయత్నం చేయకండి. ఓ గాడ్, కమాన్ సంధ్య, ఏంటిది? ఎందుకింత సీరియస్ అవుతున్నావు? పవిత్రంగా దేవుడికి పూజ చేసుకుని హారతిచ్చి ఇలాగైనా మాట్లాడేది? సంధ్య ఫోటోకి దండ లేకపోవడం చూసి నువ్వు పట్టించుకోలేదు అని ఒక చిన్న మాట అన్నాను. అది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. చిన్న నిప్పు కనుక చాలండి,
ఎంత పెద్ద అడవినైనా కాల్చి బూడిద చేయడానికి. మీరన్న మాట మీకు చిన్నది అనిపించినా దాని వెనుకున్న భావాన్ని, మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. ప్రామిస్ సంధ్య, నా మనసులో ఏ కోపము లేదు. మీ అమ్మా నాన్నల గురించి, ఆ ఇంటి గురించి నేను అస్సలు ఆలోచించలేదు. సంధ్య, సంధ్య గురించి తెలిసి కూడా మాటల్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎలా రా ఆకాష్? బెటర్ లక్ నెక్స్ట్ టైం. చెప్పమ్మా. మనవడా, ఎక్కడున్నావురా? తండ్రి కోటి బుక్ ని ఇప్పుడే హుండీలో వేసి ఆఫీస్కి వెళ్తున్నాను. కర్మరా బాబు, ఆ పెంకిది నీతో కావాలని ఆడుకుంటుందని చెప్తున్నాను కదరా. అయినా నా మాట వినవేంట్రా నువ్వు? అమ్మమ్మ, నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది దివ్య ప్రేమని గెలవలేకపోవటమే. దానికోసం నువ్వేం చెప్పినా చేశాను. ఈరోజు దివ్య చెప్పింది కూడా చేశాను. నా దివ్య కోసం ఎవరేం చెప్పినా చేస్తాను. నీ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదురా. ఏం చేయొద్దు గాని ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అది మొన్న పంతులు గారి ఇంటికొస్తే నీ జాతకం చూపించానురా. నీ జీవితంలో ఏలినాటి శని పక్కకి తప్పుకుని శుక్ర మహర్దశ మొదలైందంట. అవునా? చూసావా, తండ్రి కోటిని కామెంట్ చేసావు. ఇప్పుడు చక్రం ఎలా తిరిగిందో. రే, ఇంకొకసారి తండ్రి కోటి అన్నావంటే నీ మూతి మీద వాతలు పెడతాను. గ్రహాలు స్థితి మారడానికి నువ్వు ఆ దిక్కుమాలిన రాతలు రాయడానికి సంబంధమే లేదురా. ఆ శుక్ర మహర్దశి వల్ల ఈ రోజు నుండి నీకన్నీ మంచి రోజులే. నీ దరిద్రం మొత్తం అదృష్టంలా మారబోతుందిరా. ఇక నుండి నువ్వు కూడా ఎందులోనూ తగ్గేదేలే అని అనబోతున్నావురా. నీ మాటలు వింటుంటే చాలా ఉత్సాహంగా ఉంది అమ్మమ్మ. నువ్వు చెప్పినట్టు అంత మంచి జరిగితే చాలు. జరుగుతుందిరా. ఈ రోజుతో నీ జీవితం మలుపు తిరగబోతోంది. ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ గ్రేట్, నువ్వే వచ్చావా? మన టెండర్ ఫైల్ గురించి మాట్లాడడానికి నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఏమైంది సార్? ఏదైనా మిస్టేక్ ఉందా? మిస్టేక్ ఏమి లేదమ్మా, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఫైల్ బాగా రెడీ చేసినందుకు కంగ్రాట్స్. సార్, ఇప్పుడు మీరు ఫ్రీగానే ఉన్నారా? ఏమ్మా, ఏదైనా పర్సనల్గా మాట్లాడాలా? అవును సార్, బిజీగా ఉంటే నేను తర్వాత వస్తాను. అమ్మా సంధ్య, నీ బాబాయ్నమ్మా. నీకోసం కూడా వర్క్ను పక్కకు పెట్టకపోతే నేను ఎందుకు చెప్పు? కూర్చో అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. చెప్పమ్మా, మళ్ళీ ఏమైంది? ఆకాష్ అత్తమామలు మళ్ళీ తిరిగి వచ్చారా? లేదండి, ఆకాషే కొత్త సమస్య తీసుకొచ్చాడు. కొత్త సమస్య అంటే మీ ఇంటి గురించా? మీ ఇల్లు అమ్మేయాలని చెప్తున్నాడా? అవును. ఇదంతా మీకెలా తెలుసు? ఆయన మీకు చెప్పారా? లేదు, నేనే తెలుసుకున్నాను. ఏ రోజైతే నీ పర్సనల్ ప్రాబ్లం నువ్వు నాతో చెప్పావో అప్పటి నుండి మీ ఇద్దరిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఆకాష్ నాకేమీ చెప్పకపోయినా వాడి గురించి అన్నీ తెలుసుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఇంటి మ్యాటర్ గురించి వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది. సడన్ గా ఆయన మైండ్లో
ఈ ఇల్లు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు బాబాయ్. అది అమ్మేయాలని చాలా పట్టుదలగా ఉన్నారు. నాకైతే వాడి ఆలోచన వెనక ఉన్న కారణం ఒకటే అనిపిస్తుందమ్మా. ఆ ఇంట్లో మీ అమ్మా నాన్న ఉండడం, ప్రతిసారి నువ్వు అక్కడికి వెళ్ళడం ఆకాష్కి నచ్చలేదనుకుంటా. అది అమ్మేస్తే నువ్వు ఆ ఇంటికి వెళ్లకుండా ఎప్పుడు వాడి కంట్రోల్లోనే ఉంటావని అనుకుంటున్నాడు. కానీ ఆయన చెప్పిన కారణం వేరు బాబాయ్. ఆ ఇల్లు సైట్ ప్రైమ్ లొకేషన్లో ఉంది. దాన్ని అమ్మితే చాలా లాభాలు వస్తాయని చెప్పారు. సిటీలో అలాంటి ఇళ్లకి లోటే లేదమ్మా. మంచి మంచి ఏరియాల్లో ఇప్పటికీ పాత ఇల్లులు చాలా ఉన్నాయి. కానీ ఈ ఇల్లు గురించి నీకెందుకు ఈ పట్టుదల అని ఆకాశం నువ్వు అడిగావా? లేదండి. నేను చెప్తాను. ఆకాష్ పార్ట్నర్గా ఒక ఫ్రెండ్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. వాళ్ళు ఒక ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తుంటే ఆకాష్ మీ అమ్మా నాన్నలో ఉన్న ఏరియా గురించి, ఆ ఇల్లు గురించి చెప్పాడు. ఇదంతా మీకెవరు చెప్పారు సార్? ఆకాష్ నాతో పర్సనల్ విషయాలు చెప్పడం ఎప్పుడో మానేశాడమ్మా. మా ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ విషయం తెలిసింది. ఏంటి బాబా ఇదంతా? మా అమ్మ నాన్నల ఇల్లు నాకు రాసిస్తాను అని చెప్తున్నా నేను వద్దు అంటున్నాను. అలాంటిది ఆయన ఎలా అమ్మేస్తారు? ఆ ఇల్లు అమ్మేస్తే వాళ్ళకి జీవనాధారం ఏంటి? ఆకాష్ నీ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించడం లేదమ్మా. వాడి ప్రేమలో స్వార్థం, మూర్ఖత్వం మరీ ఎక్కువ అవుతుంది. ఆయన ఏం చేసినా, ఎలా అనుకున్నా దానివల్ల మా అమ్మ నాన్న ఎఫెక్ట్ అవ్వకూడదు బాబాయ్. నేను కోరుకునేది అదొక్కటే. దయచేసి ఆయనతో ఈ ఇంటి గురించి మాట్లాడండి. మంచైనా చెడైనా మీ మాట తప్ప తను ఎవరి మాట వినడు. ఇల్లు విషయంలో ఆకాష్ నిర్ణయం నాకు కూడా నచ్చలేదమ్మా. కరెక్ట్ టైం చూసి ఈ ప్రాబ్లంని, వాణ్ణి నేను డీల్ చేస్తాను. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. శుక్రమహారదశని అమ్మమ్మ చెప్పింది. దివ్య నన్ను భర్తగా చూడటం కన్నా దశ తిరగటం ఏముంటుంది? అమ్మమ్మ చెప్పినట్టు జీవితంలో రాబోయే ఆ మలుపేంటో, ఎలా ఉంటుందో తలుచుకుంటేనే అదో రకంగా ఉంది. అయ్యో, లేవండి 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 లేవండి. ఆర్ యు ఓకే? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బండి నడుపుతున్నావా? రోడ్డు మీద ఎవరొస్తున్నారో కూడా చూడవా? అదేంటండి, మీరే కదా టెడ్డీ బేర్ ను చూస్తూ రోడ్డు మీద వస్తున్నారు. అబ్బా, నొప్పి. అమ్మా, అయ్యో, అక్కడ కూర్చోండి, రండి. రోడ్డు మీద నడిచే వాళ్ళకి 1,00,000 పనులుంటాయి. ముందు వెనక చూసుకుని డ్రైవ్ చేయడం రాదా నీకు? ఏమైందమ్మా? ఏమైందమ్మా? రోడ్డు క్రాస్ చేస్తుంటే వచ్చి గుద్దేశాడండి. అలా కూర్చో. పోతున్నారంటే కాలు ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయిందేమో. మీరు డాక్టరా? కాదు, నాకు మటన్ షాప్ ఉంది. ముక్కలు ముక్కలు అన్నప్పుడే అర్థమైందిలే. అమ్మా, నొప్పి. ఏంటి బాబు, ఆ అమ్మాయి ఇక్కడ నొప్పితో భరించలేకపోతుంటే ఆ అబ్బాయితో కబుర్లు చెప్తున్నావు? అది కాదండి, నేను గుద్దకుండా తప్పించాను. ఫ్రాక్చర్ ఏం అయ్యి ఉండదు. లేదు, ఇది ఫ్రాక్చరే. అందుకే కాలు కూడా కింద పెట్టలేకపోతున్నాను. ఇలాంటి వాడితో మాట్లాడండమ్మా. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయండి. చిన్న యాక్సిడెంట్ కి పోలీసుల వరకు ఎందుకండి? ఏంటి, చిన్న యాక్సిడెంటా? నా కాలు విరిగిపోయింది. రేపటి నుంచి నేను నడవలేకపోతే ఫ్యూచర్ కుంటి పడుతుంది. నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. మీలాంటి కేర్లెస్ డ్రైవర్స్ కి పోలీసులే కరెక్ట్. మీ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కి యాక్సిడెంట్, ఫిజికల్ హార్మ్ చేసినందుకు సెక్షన్ 279, 304A, 337, 338 ప్రకారం కఠినమైన శిక్ష పడుతుంది. మేడం మేడం, మీరు ఆవేశపడకండి. దయచేసి నా మాట వినండి. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను. దీనికి పోలీస్ కంప్లైంట్లు, లాలో సెక్షన్లు ఎందుకండి? ప్లీజ్ మేడం.
ప్లీజ్ మేడం. సరే ఉండండి మేడం, బండి పక్కన పెట్టి వస్తాను. ఆటో. లేమ్మా. మేడం, ఇతను చూస్తుంటే నాకు డౌట్గా ఉంది. నన్ను కూడా మీతో రామంటారా? మీకు ధైర్యంగా ఉంటుంది? పర్లేదు, నేను మేనేజ్ చేసుకోగలను. పదండి మేడం. రామ్మా, పదండి మెల్లిగా. థ్యాంక్స్ అండి నన్ను నమ్మినందుకు. నీ చేతులు ముందుకు చాపు. ముందుకు చాపు. ఇదెందుకండి? హాస్పిటల్కి వెళ్లేలోపు మీరు దిగి పారిపోతే నా గతేంటి? అందుకే. అలా అని కుక్కను కట్టినట్టు కట్టి ఖైదీని కోర్టుకు తీసుకెళ్ళినట్టు ఇలా కట్టేస్తారా? నా సేఫ్టీ నాకు ముఖ్యం. సైలెంట్ గా కూర్చో. అన్నా, ఎక్కడ ఆపకుండా నేరుగా హాస్పిటల్కి పోని. ఈ రోజుతో నీ జీవితం మలుపు తిరగబోతోంది. ఒసే అమ్మమ్మ, జీవితం మలుపు తిరగటం కాదే, ఒక్క మలుపుతో జీవితం మొత్తం మారిపోయేలా ఉంది. కూరగాయలు కట్ చేస్తున్నావా సంధ్య? కాదు, మీకు నచ్చిన పని చేయలేకపోతున్నానని చేతి వేళ్ళు కట్ చేసుకుంటున్నాను. నీ వేళ్ళు కాదు, డైరెక్ట్గా నా గుండెని కట్ చేయి. అప్పుడు గాని నీ మీద పెంచుకున్న ప్రేమ నీకు అర్థం కాదు. ఆ రక్తాభిషేకాలు నాకెందుకు? మాటల్లో ప్రేమ కనిపిస్తే చాలు. సంధ్య, నేను చూపిస్తున్నా నువ్వు చూడకపోతే నాదా తప్పు? అయ్యో మహానుభావా, మీతో వాదించి గెలిచే ఓపిక టైం నాకు లేదు. దయచేసి వెళ్ళండి, నేను వంట చేసుకోవాలి. ప్రేమగా మాట్లాడాలని ఇల్లంతా వెతుక్కుంటూ నేనొస్తే వాదనంటావేంటి సంధ్య? నేను కాకపోయినా నీకు మీ అమ్మా నాన్నున్నారు, కానీ నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నన్ను నువ్వు ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు చెప్పు? ఇక చాలా ఆపండి. కోపడడం, కూల్ చేయడం మీకు మరీ తేలికైపోయింది. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఈ క్యారెట్ తింటూ మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను. నువ్వెక్కడికి రావద్దు సంధ్య, నేను ఇక్కడే ఉండి మాట్లాడతాను. అసలు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? ఒక గుడ్ న్యూస్ చెప్పడం కోసం. గుడ్ న్యూసా? ఏంటది? కొత్తగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి నీ పేరే పెట్టాలని డిసైడ్ అయ్యాను. నా పేరా? ఓ, మీ మొదటి భార్య పేరు నా పేరు ఒకటే కాబట్టి ఉభయ కుశలోపరిలా ఉంటుందని మీరు ఆ పేరు డిసైడ్ అయ్యారు. నో సంధ్య, ఈ పేరు కేవలం నీ కోసమే పెడుతున్నాను. ఇందులో పాత సంధ్యకు అసలు సంబంధం లేదు. మీరేనా ఇలా మాట్లాడుతుంది? మీ మొదటి భార్యని పాత సంధ్య అంటున్నారా? ఆమెకి సంబంధం లేకుండా మీరు పనులు స్టార్ట్ చేస్తున్నారా? నేను నమ్మలేకపోతున్నాను. అంత వెటకారం వద్దు, నేను నిజమే చెప్తున్నాను. ఇప్పుడు నమ్మకపోయినా భూమి పూజ నాడు మాత్రం ఖచ్చితంగా నువ్వు షాక్ అవుతావు. ఇప్పుడే షాకింగ్ గా ఉంది. అవును, సడన్ గా నా పేరు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ కడుతూ నీ పేరు పెట్టకుండా ఎలా ఉంటాను? మన స్థలమా? అవును, మీ అమ్మా నాన్న ఉంటున్న ఇల్లు నీదే కదా, అంటే మనదే కదా. ఓ, ఇదా అసలు విషయం? చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఒక్క ప్లాన్ ఏంటి సంధ్య? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రెడీ, లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు కూడా రెడీ. నువ్వు ఊ అనడమే ఆలస్యం. ఊ అనడానికి నేనెవర్ని? ఆ ఇల్లు మా అమ్మ నాన్నది. నాకా ఇంటితో ఏ హక్కు లేదు. హక్కు లేదంటావేంటి సంధ్య? ఆ ఇల్లు నీ పేరు మీదే ఉంది కదా. నా పేరు మీద ఏం లేదండి, మీరు పొరబడుతున్నారు. సంధ్య, పొరపాటు కాదు.
పక్కా ప్రూఫ్ ఉంది. నువ్వు నాకు అబద్ధం చెప్పినా డాక్యుమెంట్స్ మాత్రం నిజమే చెప్తాయి. అమ్మాయి మనల్ని మర్చిపోవాలని, మన ఇంటికి రాకపోకలు తగ్గించుకోవాలని ఆకాష్ కోరుకున్నాడు. సంధ్య సుఖంగా ఉండాలంటే మనం దూరంగా ఉండక తప్పదు. పై ఎత్తు నేను వేనా అంకుల్?